పాకిస్తాన్ను పిసికేశాం. ఇక గ్రూప్ ఏలో కాస్త బలంగా ఉందంటే అది యూఎస్ఏనే. ఏంది రోహిత్, బలం బాధకాయ అని ఆ యూఎస్ఏకు బిల్డప్ ఇస్తున్నావు? మన ముందు అమెరికా ఎంత చెప్పు. మనదే స్ట్రాంగ్ టీం ఒప్పుకుంటా, కానీ వాళ్ళకు హోమ్ టీం అనే అడ్వాంటేజ్ ఉంది కదా. తొక్కలో అడ్వాంటేజు, వాళ్ళకంత సీన్ లేదు. నిన్నగాక మొన్న బరిలో దిగిన బచ్చా టీం అది. ఎప్పుడొచ్చామని కాదు కోహ్లీ, రాడ్డు దింపామా లేదా అన్నది పాయింట్. ఏంటి మాకే దింపుతారా? అంత సీనుందా మీకు? మాకెంత సీనుందో పాకిస్తాన్ను అడుగు. కథలు కథలుగా మా గురించి చెప్తారు. ఏముందిరా నాయన మీ గురించి చెప్పుకోవడానికి? కప్పులు కొట్టారా లేక నాలాగా పర్సనల్ రికార్డ్స్ ఉన్నాయా మీ మీద? మేము ఇప్పుడే కదా ఎంటర్ అయ్యింది, ఇక కప్పులు రికార్డులు అంటావా? మేము దిగితే రానిదంటూ ఏదీ లేదు. నాన్న అమెరికా, టీమిండియాను తక్కువగా అంచనా వేస్తున్నావు. మ్యాచ్ జరిగేది అమెరికాలో అయినా మీకంటే మా జెర్సీలోనే క్రౌడ్ ఎక్కువగా కనిపిస్తుంది చూడు. మాకు క్రౌడ్ ముఖ్యం కాదు, కప్పు ముఖ్యం. ఇప్పటికే 2 గెలిచి 4 పాయింట్స్తో ఉన్నాం. మీ మీద గెలిస్తే ఇక సూపర్ 8కు కన్ఫామ్ అయిపోతాం. టీమిండియా మ్యాచ్ చూడాలనిపిస్తే చూడు, టీమిండియాతో ఆడాలనిపిస్తే కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు, ఆడొచ్చు. కానీ చనువిచ్చింది కదా అని టీమిండియా మీద గెలవాలనుకుంటే మాత్రం వేట మామూలుగా ఉండదు. వా వా, ఏం చెప్పావు కోహ్లీ, ప్రాసలో పంచులు భలే పేలుస్తున్నావు. ఇక్కడ పంచులే కాదు రోహిత్, అమెరికా మీద 6లు కూడా అదే లెవెల్లో పేలుస్తా. నిన్న పాకిస్తాన్ మీద 4 రన్స్కే అవుట్ అయ్యావు కదా కోహ్లీ, మేమైతే ఆ 4 కూడా కొట్టనివ్వం, డక్అవుట్ చేసి పడేస్తాం. వీడు నా వైఫై టచ్ చేశాడు రోహిత్, వీడికి ఇక నేనేంటో చూపిస్తా. ఈ వైఫైలకు వేటలకు భయపడే బ్యాచ్ కాదు మాది, మేము లోకల్. ఓ అదా నీ ధైర్యం, ఆ ధైర్యాన్ని కూడా భయపెడతాం. ఎవరిని భయపెడతారో గ్రౌండ్లో చూసుకుందాం. సరే చూసుకుందాంలే కానీ నువ్వు వెళ్ళరా బాబు, మా టీంతో నాకు చాలా పనుంది. కాసేపు ఆడుకునే వాళ్ళం కదన్నా ఆ అమెరికా వాడిని, అలా పంపించేశావేంటి? ఇంకాసేపు ఉంటే వాడే మనతో ఆడుకునేలా ఉన్నాడు. లోకల్ అనే వాడి ధైర్యాన్ని రేపు గ్రౌండ్లో తొక్కి పడేద్దాంలే. ముందు మనోళ్ళని పిలువు. ఏందన్నా పిలిచావా? సూర్య, నువ్వెప్పుడు బాగా ఆడతావో చెప్పరా, అప్పుడే నిన్ను ఆడిపిస్తాను. మరీ ఫ్రీ వికెట్ లాగా అలా వెళ్ళి ఇలా వచ్చేస్తున్నావు. బాగా ఆడాలనే బ్యాట్ పట్టుకొని వెళ్తున్నా, వెళ్ళగానే 4 6 కొట్టాలన్న తొందరలో క్యాచ్ ఇచ్చి వచ్చేస్తున్నా. ఎవర్రా నిన్ను వెళ్ళగానే హిట్టింగ్ చేయమనేది? కాసేపు కుదురుకున్నాక దంచి కొట్టు, ఎవడు నిన్ను ఆపేది? సరే అన్న, అమెరికా మీద హాఫ్ సెంచరీ అయినా చేసి ఈ స్కై పవర్ ఏంటో చూపిస్తా. ఎరా దూబే, నువ్వెప్పుడు ఆడతావు? గ్రౌండ్లు బాగా పెద్దగా ఉన్నాయన్నా, 6 కొడితే క్యాచ్ అవుటు. గడ్డి కూడా బాగాలేదన్నా, 4 కొడితే బాల్ ఉరుకుతనే లేదు. బాల్ ఉరకకపోతే నువ్వు ఉరుకురా, రన్స్ అయినా వస్తాయి. అంటే అన్న ఏదైనా చిన్న గ్రౌండ్లో పెట్టచ్చు కదన్నా, ఈజీగా 6లు కొట్టుకునేలాగా. తినలేక ఉపవాసం అని చెప్పినట్టు ఉందిరా నీ బాగోతం. బ్యాటింగ్ చేయరా అంటే గడ్డి బాగాలేదు, గ్రౌండ్ నచ్చలేదు, ఏంట్రా ఈ రీజన్స్? ఇదే గ్రౌండ్స్లో అందరూ ఆడట్లేదా? ఆడుతున్నారన్న, నేను కూడా ఆడతాలే, బాగా ఆడతా. అది ఇక బౌలర్లకైతే చెప్పే పనే లేదు, అందరూ మంచి ఊపు మీద ఉన్నారు. బౌలర్స్ గురించి నువ్వు మర్చిపో అన్నా, నా బుల్లెట్ బాల్స్తో అమెరికాను ఆల్అవుట్ చేసి పడేస్తాం. సరేలే, అందరూ బాగా ఆడండి. ఇది గెలిస్తే ఆ సూపర్ 8కు బెర్త్ కన్ఫర్మ్ అయిపోతుంది.